హాయ్ ఫ్రెండ్స్, జేసన్ బైసని. ఫ్రెండ్స్, నేను వచ్చేసరికి మద్దిపాడులో ఉన్న గణేష్ విగ్రహాల తయారీ కేంద్రంలో ఉన్నాను ఫ్రెండ్స్. సో కేంద్రంలో ఉన్నాను. ఇక్కడ మన సబ్స్క్రైబర్ ఒకరు గణేష్ ఐడల్ బుక్ చేశారు. సో వాళ్ళు వచ్చేసరికి పారామెట్రిక్ సంబంధించిన విఘ్నేశ్వర గణేష్ యూత్ వాళ్ళు ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ గణేష్ ఐడ్లు, పారామెట్రిక్ సంబంధించిన విఘ్నేశ్వర గణేష్ యూత్ వాళ్ళ గణేష్ ఐడ్లు. సో 6 feet గణేష ఫ్రెండ్స్. ఈ గణేశాలు చూపమన్నారు. సో వచ్చాను కేంద్రానికి మద్దిపాడు. సో వాళ్ళ గణేశాలు చూపిస్తున్న ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ గణేష్ ఐడ్లు 6 feet గణేష. సో పారామెట్రిక్ చెందిన విఘ్నేశ్వర గణేష్ యూత్ వాళ్ళ గణేష్ ఐడల్ ఫ్రెండ్స్. 6 feet గణేష్ ఐడల్. సో మద్దిపాడు వచ్చి బుక్ చేశారు వాళ్ళు ఫ్రెండ్స్. చూడండి డిజైను 6 feetలో గణేష ఫ్రెండ్స్. డిఫరెంట్ గణేష ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ డిజైన్ చూడండి ఫ్రెండ్స్. అటు ఇటు ఒకవైపు శివుడు, ఒకవైపు అమ్మవారు ఉన్నారు. చూడండి ఆయుధాల్లో, స్వామివారి ఆయుధాల్లో ఫ్రెండ్స్. వీళ్ళు వచ్చేసరికి 6 feetలో తీసుకున్నారు గణేష్ ఐడల్. సో డిజైన్ బాగుంది ఫ్రెండ్స్. అలాగే చూడండి గోల్డ్ కోటింగు. సింపుల్గా 6 feetలో తీసుకున్నారు ఫ్రెండ్స్. మెయిన్గా డిజైన్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. సో మామూలు గణేష్ ఐడల్తో ఈ గణేష్ ఐడల్ డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ గణేష్ ఐడల్ కిరీటం లేదు. సో డిఫరెంట్ గణేష్ ఫ్రెండ్స్. సో మెయిన్గా గోల్డ్ కోటింగ్ కూడా దగదగా ఉంటుంది. బాగుంది ఫ్రెండ్స్ గణేష్ ఐడల్ అయితే. 6 feetలో గణేష్ ఐడల్ ఫ్రెండ్స్. డిఫరెంట్ గణేష్ ఫ్రెండ్స్. సూపర్గా ఉంది. మంచి డిజైన్ అయితే సెలెక్ట్ చేశారు వీళ్ళు. పారామెట్రిక్ చెందిన విఘ్నేశ్వర గణేష్ యూత్ వాళ్ళు. సో ఈయన మన సబ్స్క్రైబరే. సో మనకి వేరే కేంద్రం అడ్రస్ కూడా చెప్పాడేనే, మన ఒంగోలులో. అవినాష్ బ్రో, మీ గణేష్ ఐడల్ వీడియో తీస్తాను. మద్దిపాడు వచ్చి పారామెట్రిక్ సంబంధించిన విఘ్నేశ్వర గణేష్ యూత్ వాళ్ళ గణేష్ ఐడల్, మీ గణేష్ ఐడల్ వీడియో తీశాను మద్దిపాడు వచ్చి. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ జేబీ గణేష్ డివోషనల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. దిస్ జేసన్ బైసన్ ఫ్రమ్ జేసన్ బైసన్ యూట్యూబ్ ఛానల్స్ ఫ్రెండ్స్. అలాగే ఈ గణేష్ ఐడల్లో డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి షేడ్స్ మారుతాయి, కలర్స్. సో ఈ కేంద్రంలో ఒక 4-5 బొమ్మలు కూడా ఉన్నాయి అదే టైప్లో. సో ఈ సంవత్సరం అనుకుంటా ఈ డిజైన్ తయారు చేయడం ఇక్కడ మద్దిపాడులో.